మనం ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్‌లో మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో మనకి ఒక 7 మార్క్స్ ప్రాబ్లమ్ కంపల్సరీ వస్తది. ఇందులో మినిమమ్ ఒక 10-15 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం బాగా చేసుకుంటే ఇందులో ఒక 7 మార్క్స్ ప్రాబ్లమ్ కంపల్సరీ మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ప్రూవ్ థాట్ cos a by 2 plus cos b by 2 plus cos c by 2 is equals to 4 cos pi minus a by 4, cos of pi minus b by 4, cos of pi minus c by 4. ఇది మనం ప్రూవ్ దట్ చేయాలి. ఇది మనకి మార్చ్ 2007లో మే 2007లో కూడా ఒకసారి అడిగాడు. అలాగే 2010లో కూడా ఒకసారి అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఇందులో నేను ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్లోకి వెళ్తాను. ఇందులో ఆర్హెచ్ఎస్ తీసుకుంటేనే ఈజీగా సింప్లిఫై చేయగలుగుతాము. ఇక్కడ కాస్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4 టైమ్స్ కాస్ పై మైనస్ బి మైనస్ 4 పై మైనస్ బి బై 4 కాస్ ఆఫ్ పై మైనస్ సి బై 4 ఇది తీసుకుంటాను. ఎల్హెచ్ఎస్ తీసుకుని నేను ఆర్హెచ్ఎస్ కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 కాస్ సి బై 2లోకి రీచ్ అవుతా. ఇప్పుడు ఇందులో చిన్న టెక్నిక్ అప్లై చేస్తా. 2 టైమ్స్ 2 కాస్ పై మైనస్ ఏ బై 4 cos of pi minus b by 4 బ్రాకెట్ క్లోజ్ చేసుకుని cos of pi minus c by 4 రాస్తా. ఇప్పుడు ఇది 2 cos a cos b లా ఉంది. ఎలా ఉంది? 2 cos a cos b లా ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే cos of a plus b plus cos of a మైనస్ బి కింద మనము రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు నా ఏ ప్లేస్లో పై మైనస్ ఏ బై 4 ఉంది, బి ప్లేస్లో పై మైనస్ బి బై 4 ఉంది కనుక దీన్ని ఇక్కడ ఇలా ఎక్స్పాండ్ చేస్తాను. ఇక్కడ ఎక్స్పాండ్ చేసినప్పుడు 2 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇదంతా ఎక్స్పాండ్ అయ్యి నాకు కాస్ ఆఫ్ పై మైనస్ ఏ ప్లస్ పై మైనస్ బి డివైడెడ్ బై బోత్ రెండు డినామినేటర్లు ఒకటే కనుక నేను ఒకే డినామినేటర్ కింద రాసేస్తాను అంతే. ప్లస్ కాస్ ఆఫ్ పై మైనస్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ చేసినప్పుడు కంపల్సరీ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఫార్ములాలో ఈ బి అనేది నాకు పై మైనస్ బి కనుక ఇలా సెపరేట్గా రాసుకుని బై 4 రెండిట్ల యొక్క సేమ్ డినామినేటర్ కనుక ఇలా రాసుకోవాలి. ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ సి బై 4. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే పై ప్లస్ పై ఏమో 2π అవుతుంది. ఇక్కడ ఈ మైనస్ దీంతో మల్టిప్లై అవటం వల్ల ప్లస్ బి అవుతుంది. ఇక్కడ ఒక మైనస్ బి ఉంటుంది. ఈ మైనస్ పై ఈ ప్లస్ పై కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ బి అవుతుంది. ఇది మనం బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ బి ఉంది, మైనస్ ఏ ఉంది. ఇక్కడ పై ప్లస్ పై 2π అవుతుంది. ఇక్కడ మైనస్ రెండిట్లో మైనస్ కామన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా జాగ్రత్త చేయాలి. ఇక్కడ 2 టైమ్స్ కాస్ ఆఫ్ 2π మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. ఎందుకంటే దీని ఒక మైనస్ నేను బ్రాకెట్లో కామన్ తీసి బై 4 ఉంది కనుక ఆ బై 4ని దీనికి ఇస్తాను, నేను దీనికి కూడా ఇలా సెపరేట్గా ఇస్తాను. ప్లస్ కాస్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఏ మైనస్ బి ఉంది. అంటే ఇక్కడ ఈ మైనస్ ఆఫ్ మైనస్ వల్ల ఇది పాజిటివ్ బి అవుతుంది అని చెప్పాను కనుక పాజిటివ్ బి ముందు రాసుకుని మైనస్ ఏ రాసుకుని డివైడెడ్ బై 4 ఉంది మర్చిపోకుండా మనం రాసుకోవాలి. ఇప్పుడు ఈ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసి బయట ఒక కాస్
పై మైనస్ సి ఉంది. నాకు పై అంటే బాగా తెలుసు. పై అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్. ఏ ప్లస్ బి ప్లస్ సి యాంగిల్ సమ్. అంటే నేను ఈ పై ప్లేస్లో ఏ ప్లస్ బి ప్లస్ సి పెడతా. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ ఒక మైనస్ సి ఉంది కనుక రాసేసుకుని డివైడెడ్ బై 4 రాస్తా. అప్పుడు ప్లస్ సి మైనస్ సి ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 2 అనేది కూడా ఇక్కడ 2 టైమ్స్ పోయి నాకు ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా వస్తుంది? కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 వస్తుంది. ఇది ప్లస్ పెట్టుకుని కాస్ ఆఫ్ బి మైనస్ ఏ బై 4 రాసేసుకుంటా. బ్రాకెట్ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కాస్ ఆఫ్ నాకు ఏ ప్లస్ బి బై 4 వస్తుంది రాసుకుంటా. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇటు పక్క నుంచి 2 దీంతో మల్టిప్లై అవుతూ వస్తుంది. ఈ పక్కనేమో కాస్ ఏ ప్లస్ బి దీంతోనూ కూడా దీన్నే ఇదేమో రైట్ డిస్ట్రిబ్యూటివ్, ఇది లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్. ఇది లెఫ్ట్లో డిస్ట్రిబ్యూట్ అవుద్ది, ఇది రైట్లో కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అయినప్పుడు ఎట్ ఏ టైం 2 జరిగినప్పుడు నాకు 2 టైమ్స్ వచ్చి కాస్ 90 మైనస్ థీటా కనుక ఇది పై బై 2 అంటే 90 డిగ్రీస్. కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా. అంటే ఇప్పుడు నాకు 2 సైన్ పై బై ఏ ప్లస్ బి బై 4 అవుతుంది. ఇది కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా అంటే ఏ ప్లస్ బి బై 4 అది రాసేస్తా. ఇప్పుడు ఇది కూడా ఇటు సైడ్ నుంచి వచ్చి దీంతో మల్టిప్లై అవుద్ది. అది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 వచ్చి దీంతోనే మల్టిప్లై అవుతుంది. అక్కడ ఇక్కడ 2 వస్తుంది. కాస్ ఆఫ్ బి మైనస్ ఏ బై 4 వస్తుంది. మరి ఇది కూడా దీంతో మల్టిప్లై అయ్యి కాస్ ఆఫ్ బి ప్లస్ ఏ బై 4 రాశాను. ఏ ప్లస్ బి అయినా బి ప్లస్ సి అయినా ఒకటే, కానీ నేను మనకి ఈజీగా అర్థం అవడం కోసమని రాశాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి బై 4 ఏ ప్లస్ బి బై 4 అంటే నాకు ఇది ఒక ఫార్ములా వచ్చింది. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2 సైన్ ఏ సైన్ బి ఇజ్ ఈక్వల్ టు సైన్ 2a అని తెలుసు. అంటే 2 సైన్ ఏ 1 మినిట్ నాన్న. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2 సైన్ ఏ కాస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు సైన్ 2a అని తెలుసు. ఇక్కడ సైన్ ఏ ప్లస్లో ఏ ప్లస్ బి బై 2 ఉంది. కాస్ ఏ ప్లేస్లో ఏ ప్లస్ బి బై 2 ఉంది. అంటే నేను దీన్ని సైన్ 2a కింద రాయొచ్చు. అంటే ఇక్కడ నేను రాస్తాను సైన్ 2a. ఏ అంటే మనకి ఏ ప్లస్ బి బై 4. ఇది చాలా జాగ్రత్తగా చూసుకు రాసుకోవాలి. ఇది 2 సైన్ ఏ కాస్ ఏ లాగా ఉంది. 2 సైన్ ఏ కాస్ ఏ అంటే నాకు సైన్ 2a కింద రాయొచ్చు. అది రాసేస్తా. మళ్ళీ ప్లస్ పెట్టుకుని ఇక్కడికి వస్తా. ఇక్కడికి వచ్చినప్పుడులోకి ఇది 2 కాస్ ఏ కాస్ బి లా ఉంది. 2 కాస్ ఏ కాస్ బి. 2 కాస్ ఏ కాస్ బి అంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. మళ్ళీ దీన్ని జాగ్రత్తగా నేను కన్వర్ట్ చేసి ఎలా రాస్తాను? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎంత? బి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ డివైడెడ్ బై 4 ప్లస్ పెట్టుకుని ఇంకోటి ఉండిపోయింది కదా, ఇది ఇంకోటి ఇది వస్తుంది కదా, ఏ మైనస్ బి వస్తుంది కదా, అది కూడా రాస్తున్నాను. ఇది ఏ ప్లస్ బి అయిపోయింది. ఇప్పుడు నేను ఏ మైనస్ బి రాస్తున్నాను. కాస్ ఆఫ్ బి మైనస్ ఏ మైనస్ ఆఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ప్లస్ బి అంటే ఈ సింబల్ చేంజ్ కావాలి సెకండ్ టర్మ్లో, ఇక్కడ చేంజ్ అవుతుంది. అందుకనే బి ప్లస్ ఏ ఇలా రాసా డివైడెడ్ బై 4. నౌ కమింగ్ టు దిస్ వన్. ఇందులో 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ నాకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి
బై 2 మిగులుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటిలోకి కరెక్ట్గా ఉంటుంది. కాస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కాస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఈ పాజిటివ్ ఏ నెగిటివ్ ఏ కట్ అయిపోయి బి ప్లస్ బి నాకు 2b/4 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఇక్కడ చేస్తాను నీట్గా. బి మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ బి అవుతుంది. ఎందుకంటే ఈ మైనస్తో మల్టిప్లై చేయడం వల్ల అలా అవుతుంది. అప్పుడు నాకు ఇక్కడ కట్ అయ్యేవి బీలు కట్ అవుతుంది. ఇదేమో మైనస్ బి, ఇదేమో పాజిటివ్ బి, రెండు కట్ మైనస్ 2a వస్తుంది. అంటే కాస్ ఆఫ్ -2a/4 వస్తుంది. ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఇది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బాగా నేర్చుకోవాలి మనం. ఇక్కడ చేసి చూపిస్తాను. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు పై అని మనకు తెలుసు, బాగా తెలుసు. నాకు a ప్లస్ b/2 కావాలి. అంటే ఇది బై 2 చేస్తాను, ఇది బై 2 చేస్తాను. అప్పుడు ఇది కూడా బై 2 చేయాలి. ఇది అవతల పంపించాను అనుకో, నాకు π/2 మైనస్ c/2 అవుతుంది. ఇక్కడ అప్పుడు నాకు a ప్లస్ b/2 మిగులుతుంది. ఇక్కడ నాకు సైన్ కావాలనుకున్న సైన్ అప్లై చేశాను. సపోజ్ సైన్ ఆఫ్ a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ π/2 అంటే 90 degrees. 90 degrees మైనస్ c/2. సో సైన్ 90 మైనస్ టీటా కాస్ టీటా, కాస్ c/2 అవుతుంది. అంటే సైన్ a ప్లస్ b/2 అంటే కాస్ c/2. అది నేను ఇక్కడ రీప్లేస్ చేసుకుంటా. ఓకే, సో నేను ఇక్కడ కాస్ c/2 రాస్తా, ఇదేమో కాస్ b/2 రాస్తా, ప్లస్ కాస్ a/2 రాశాను. ఇక్కడ మైనస్ ఉన్నా. ఎందుకు రాశానంటే కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా. కనుక టోటల్గా అబ్జర్వ్ చేస్తే నేను దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే నాకు కాస్ a/2 ప్లస్ కాస్ b/2 ప్లస్ కాస్ c/2 వచ్చింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం.